గత 10 ఏళ్లలో ఉమ్మడి పాలమూరు జిల్లా తీవ్ర అన్యాయానికి గురైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకే పరీక్షలు వాయిదా వేయడం లేదని తెలిపారు. ఇక రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిస్తామని ఎన్హెచ్ఏ అధికారులకు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనలో సమీక్షలతో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది డిసెంబర్లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రతి నెల కల్వకుర్తి ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించాలన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్లలో కేసీఆర్ ఈ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి న్యాయం చేస్తామన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. తాను నాయకుడిని కాదని కార్యకర్తనన్నారు సీఎం రేవంత్. మా మంత్రి గారికి, మా ఎమ్మెల్యేలకు నేను సూచన చేస్తున్నా, ఎక్కడెక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్స్ కమిటీలు, మార్కెట్ కమిటీలు, ఇంకా ఇతర నామినేటెడ్ పోస్టులు ఏమేమి ఉన్నాయో, లైబ్రరీ చైర్మన్లు మా మిత్రుడు సంపత్ చెప్తున్నాడు, నామినేటెడ్ పోస్టులు ఏవేవైతే ఉన్నాయో కార్యకర్తలకు, కష్టపడ్డ వాళ్లకు అవకాశం, రానోళ్లకు అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా తక్షణమే ఆ పదవులలో కూర్చోబెట్టాలని చెప్పి వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలందరికీ నేను ఆదేశాలు ఇస్తున్నా. నిరుద్యోగుల జీవితాలతో ప్రతిపక్షాలు ఆటలాడుతున్నాయని మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఫైర్ అయ్యారు సీఎం. 10 ఏళ్లు బీఆర్ఎస్ సర్కారు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని గుర్తు చేశారు. పరీక్షలు వాయిదా వేస్తే పేద నిరుద్యోగులు ఆగమవుతారని చెప్పారు. నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్ కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన వాయిదా అయిన పడాలి. ధైర్యం ఉందా? రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బామార్దుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. మిమ్మల్ని ఎవ్వడు ఆపడు, చూద్దాం ఎన్రోల్ చేస్తారు. మీరిద్దరు నిజంగానే పరీక్షలు వాయిదా వేయాలంటే, మీ వాటిలో బలం ఉంటే, ఈ తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే, ఇక ఆయన కంటే వయసు మీద పడ్డది లేవలేనోడు అసలే కాలు ఇరిగింది, ఆయనను వదిలేయండి. కానీ మీరిద్దరు బావబామర్దులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రోడ్ల నిర్మాణానికి ఏవైనా ఆటంకాలు ఉంటే వాటిని తొలగిస్తామని తనను కలిసిన నేషనల్ హైవే అథారిటీ అధికారులకు స్పష్టం చేశారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సహకరించాలన్నారు. హైదరాబాద్ మన్నెగూడ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. కాంట్రాక్ట్ సంస్థతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. అయితే రోడ్ల నిర్మాణంలో భూసేకరణతో పాటు తలెత్తుతున్న పలు ఇబ్బందులను ఎన్హెచ్ఏ అధికారులు వివరించారు. దీంతో ఈ సమస్యల పరిష్కారానికి రేపు సెక్రటేరియట్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు సీఎం. ఇందులో రహదారుల నిర్మాణం జరిగే జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు పాల్గొంటారని చెప్పారు. ఆయా సమస్యలపై చర్చించి అక్కడే సమస్యలను పరిష్కరించుకుందామని ఎన్హెచ్ఏ అధికారులకు సూచించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు వెంటనే మొదలు పెట్టాలన్నారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు టీమిండియా క్రికెట్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్. T20 వరల్డ్ కప్ సాధించినందుకు సిరాజ్ను అభినందించారు సీఎం. టీమిండియా జెర్సీని సీఎంకు గిఫ్ట్గా ఇచ్చారు సిరాజ్. జిల్లాల అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించి తెలుసుకునేందుకు మహబూబ్ నగర్ నుంచి జిల్లాల బాట పట్టారు సీఎం. వారానికో జిల్లాలో పర్యటించాలని డిసైడ్ అయ్యారు.